మిరాయి మూవీలో సంపాతి ఇంకా బగలాముఖి దేవి అసలు కథలేంటో మీకు తెలుసా? తెలియకపోతే నేను చెప్తా వినండి. సంపాతి రామాయణంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే రామాయణంలో ఉన్న జటాయువు సంపాతికి తమ్ముడవుతుంది. వీరి తల్లి శ్రేణి, తండ్రి అసురుడు. వీళ్ళ మేనమామ గరుడ, అదే విష్ణువు దగ్గర ఉంటుందిగా గరుడ వాహనం, ఆయనే. వీరిద్దరు అన్నదమ్ములు ఒకరోజు సూర్యమండలం ఎత్తుకు ఎవరు ముందు చేరుకుంటారో అని ఎగిరే పందెం పెట్టుకుంటారు. అలా సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్తున్న జటాయువు రెక్కలు కాలిపోతుంటాయి. అది చూసిన సంపాతి తమ్ముడు రెక్కలు కాలిపోవడం చూసి తట్టుకోలేక తన రెక్కలు అడ్డుగా పెడతాడు. అలా సంపాతి రెక్కలు కాలిపోయి దక్షిణ తీరంలోని మహేంద్రగిరి వద్ద పడిపోతాడు. అప్పుడు ఒక మహర్షి చూసి, నువ్వు సీతాన్వేషణలో సహాయం చేసినప్పుడు నీ రెక్కలు మళ్ళీ తిరిగి వస్తాయని చెప్తాడు. సంపాతి మహేంద్రగిరి పర్వతం దగ్గరే సీతాన్వేషణ టైం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాడు. సీతాన్వేషణ టైం రానే వచ్చింది. హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన వానర బృందం అంతా సీత జాడ కనుక్కోలేక బాధపడుతూ నిరుత్సాహపడుతూ ఆ మహేంద్రగిరి పర్వతం దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మాటల్లో జటాయు ప్రాణత్యాగానికి ఫలితమే లేకుండా పోయింది అని అనుకుంటూ ఉంటే ఆ మాటలు విన్న సంపాతి, జటాయువు నా తమ్ముడు, అయ్యో నా తమ్ముడు చనిపోయాడా అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. సీత రావణాసురుడి చెరలో ఇంకా బ్రతికే ఉంది. నేను గద్దజాతికి చెందినవాడని చాలా దూరం నుంచి కూడా చూడగలను. సీత లంకలో రాముడి రాక కోసం చాలా బాధతో ఏడుస్తూ ఎదురు చూస్తుంది. మీరు వెళ్ళి ఎలాగైనా కాపాడండి అని చెప్తుంది. వెంటనే సంపాతికి రెక్కలైతే వచ్చేస్తాయి. ఇదే గైస్ సంపాతి పూర్తి స్టోరీ. రామాయణంలో విశ్వామిత్రుని ఆజ్ఞతో శ్రీరాముడు బగలాముఖి దేవికి ఘోర తపస్సు చేసి బ్రహ్మాస్త్రాన్ని వరంగా పొందుతాడు. బగలాముఖి దేవి దశమహావిద్యలలో 8వ దేవత. సత్యయుగంలో మదరుడు అనే రాక్షసుడు కఠోర దీక్షతో తపస్సు చేసి వాక్సిధిని వరంగా పొందుతాడు. ఆ వరం ఎదుటి మనుషుల మనసుల్ని, మాటల్ని తన వశం చేసుకునే విధంగా ఉంటాయి. అలా ఎదుటి వారిని వశం చేసుకుని మనుషులకు మనస్పర్ధలు పెంచి వాళ్ళు చంపుకునేదాకా తీసుకెళ్లి ఈ భూగోళాన్ని రక్తపాతమయ్యేలా చేస్తాడు. ఈ ఘోరం చూసి తట్టుకోలేని మహావిష్ణువు పార్వతీదేవి కోసం ఘోర తపస్సు చేస్తాడు. మదరుడు గత జన్మలో శివగణాల్లో ఒకడు. ఒకరోజు మదరుడు గట్టిగా మాట్లాడుతూ పార్వతీదేవి తపస్సుకు భంగం కలిగిస్తాడు. అప్పుడు పార్వతీదేవి ఆగ్రహంతో నువ్వు వచ్చే జన్మలో రాక్షసుడిగా పుట్టమని శపిస్తుంది. మదరుడు ఆ శాపం వెనక్కి తీసుకోమని చాలా ప్రాధేయపడతాడు. పార్వతీదేవి శాంతించి తను రాక్షసుడిగా పుట్టిన జన్మలో నేను బగలాముఖి దేవిగా మారి నిన్ను సంహరిస్తానని చెప్తుంది. అందుకే శ్రీ మహావిష్ణువు తపోశక్తితో పార్వతీదేవి బగలాముఖి దేవిగా అవతారమెత్తి మదరుని నాలుక చీల్చి సంహరిస్తుంది.